లేదా మిత్రమా? కదా, రణమా మరణమా? అప్పుడు వచ్చేది మరణమే. ఇక రణం ఏమని చెప్తే ఇప్పుడు చేయాలి కదా. ఎవరితో రణం చేయాలి? నీ ఇంద్రియాలతో, నీ మనసుతో. అందుకని రోజు మనసుకు చెప్పండి, రోజు సూర్యుడికి నమస్కారం చేయండి, గుడి ఉంటే గుడి చుట్టూ జరగండి, ప్రదక్షిణ చేయండి, పొద్దున్నే స్నానం చేయండి. ఇదో పోయాక స్నానం చేస్తావు, నీళ్ళు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఏమన్నా ఎలాగొస్తున్నావా? వాళ్ళకంటే వాటిలో వాళ్ళ పుస్తకంలో మేటలో రక్తం ఇచ్చేస్తారు కాబట్టి మా వాడు రక్తం కాల్చేది లాగానే అంటుంటారు. ఎంత పెంచాలన్నా, ఎంత పెంచాలన్నా చక్కగా స్నానం చేసి బొట్టు పెట్టుకుని కోరికలు వస్తే ఉండే మనశ్శాంతికి స్నానం చేయకుండా రాత్రి చేసుకున్న బట్టలతోనే బొట్టు తీసేసి నెత్తిన కొట్టేసుకుని ఆ బాబు అంటే వచ్చే దరిద్రానికి చెప్పండి ఏమైనా ఉందా? ఇప్పుడు మనం కూడా పోదాం, అక్కడేమైనా ఉంటే అలా చేయడానికి పోతారు. ఏముందని చెప్పు. ఈ కట్ట తెగిపోతే అమ్మవారిని ప్రతిష్ఠించగా ఆగిందా? 100 ఏమన్నాడు? అమ్మవారు ఉన్నారు, ఎన్ని రుచులు కావాలి నీకు? కీలపట్లలో అన్నదానం చేస్తారు, శ్రీధర్ గారు అని చెప్తారు. నేను తిరుపతి పోయి వచ్చాను, రాత్రి 9:30 అయింది. ఆ వంట చేసామని చెప్పింది, స్వామి కనుక పోయిపోయింది అని చెప్పింది. కరెంట్ పోతే పోని, మన దగ్గర ఉందిగా కరెంటు. ఆవిడ చెప్పిందంట కందిపప్పు లేదు అని. ఇప్పుడు పలమనేరు వెళ్ళి రాత్రి 10ంటికి ఎవరి తలుపులు తాళాలు తీస్తారు? కందిపప్పు తేవాలంటే డబ్బులు ఉన్నా కూడా దుకాణం ఉండదు కదా. ఏం చేయాలి? ఏం చేయాలి? దేవుడా, రేపు పొద్దునే జనం వస్తారు, 1000 మంది. ఎవరో స్కూటర్ మీద వచ్చి, ఆ దర్శనం టైం కూడా కాదు కదా, 9 దాటేగా టెంపుల్ కట్టేస్తారుగా గుడి. ఆయన వచ్చి, సార్ 10 కేజీలు సార్ కందిపప్పు, ఎప్పటి నుంచో ఇద్దాం అనుకుంటున్నా అని ఆడ పెట్టేసిపోయాడు. ఎవరు పంపారు? ఎవరు పంపారు చెప్పండి? అలా ఒకటి కాదు, నాకు జరిగినాయి, మీకు జరిగినాయి, ఎన్నో చెప్పచ్చు మనం. ఇన్ని జరిగినా, ఇన్ని తెలిసినా టచ్ గడ్డ పగిలిపోను అంటే ఈ అరగడ్డ బ్యాచ్ గడ్డ అక్కడికి వెళ్ళిపోయి ఆయిల్ వేసుకొని స్పాయిల్ అయిపోతుంటాడు. ఏముంది నాన్న, ఏముందని చెప్పండి. మనం అందరం వెళ్ళిపోదాం అక్కడ ఏమన్నా ఉంటే. అందుకని ఎప్పుడైనా రాను రాజుగారి గుర్రం వీళ్ళు గొర్రె అయ్యారంట. సిప్పు బాగా నిజమే కదా చెప్పు. చక్కగా ఇంటి ముందు కల్లాపు చల్లి, గొబ్బెమ్మలు పెట్టుకుని, మొఖాన బొట్టు పెట్టుకుని, కాస్త దేవుడికి అగరబత్తి పెట్టుకుని మన పాటికి మనం పద్ధతిగా మన పెద్దనిచ్చినట్టు ఉండేది పద్ధతి. కానీ ఇప్పుడు నేనేమంటాను, ఏం లేదు ఏమన్నా చెప్పి వెళ్ళిపోదాం. నీకేం బండి ఉంది? అవునా, ఏం బండి నీకు? ప్లాటినా. నాకు బుల్లెట్ ఉంది, అది ఇస్తానంటే పోనీ ప్లాంట్ ఇచ్చేసిన ఒక అందం. అందుకని ఈ ప్లాంట్ ఇచ్చి నా కాడ 87 మోడల్ టీవీఎస్ 50 ఉంది అంటే ఎట్లా చూస్తాడు మౌనం? ఎలా చూస్తాడు తెలుసా మౌనం? మరీ తెల్లగా ఓ మాత్రం కూడా కనపడలేదా అనుకుంటామనుకో, అవును కదా. అందుకని మనం ఏదైనా ఉన్నతమైన దాన్ని పొందాలి. అన్నమయ్య చెప్తారు, బాగా చెప్తారు, ఈ మానవ జన్మ మళ్ళీ రాదు. అందుకని పాడు చేసుకోవద్దు, పక్కదారి పట్టదు, జన్మను సార్థకం చేసుకోవద్దు. ఇంకా తెల్లారు లేస్తే వదినా ఏమండావు, ఈ కబుర్లు సరిగ్గా ఏం చేస్తున్నాడు, ఈ కబుర్లు నాకు ఎక్కడ చేయించావు, ఈయన కబుర్లు ఏమవాడు. ఆడేమో నెక్స్ట్ ఎలక్షన్లో ఎవడొస్తాడంటాడు. ఎవడొస్తే నీకు బిగ్గరేం లేదు. ఆడ బెక్కరం, ఈడు బెక్కరం, అడ్వకేట్ బెక్కరం. అందుకని మార్పు నువ్వు కావాలనుకుంటే ఆ మార్పు నాన్ని నువ్వు పలకాలి, నాయకుడు నువ్వు కావాలి. లీడర్షిప్ క్వాలిటీ వద్దు. ఎవడో పలకి పోసేస్తే మనం చూసుకోవాలి, లేకపోతే ఎవడో ముద్దపడేస్తే మనం లీడర్ అవుదాము,
ధర్మం కోసం దేశం కోసం మాట్లాడదాం. ఏమి లే. ఆ తిరుమలలో గట్టిగా ఒకసారి గోవిందా 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 ఇలా మనం చెబుతున్నాం అనుకోండి. ఇది ప్రాక్టికల్. ఒక 10 ఏళ్ళు అయిందేమో ఒక పల్లెటూరు కాదు, టౌన్ నడవాలని దానికి తెలియదు. ఓ పిల్లడు మంచిగా బొట్టు పెట్టుకున్నాడు. 5 చదువుతున్నాడు. అప్పుడు బొట్టు పెట్టుకుంటే అవే నేను వాడితో బస్ స్టాండ్ వెయిట్ చేస్తున్నాను. వాడి బస్సు వాడి మన బస్సు వాడే. నేను మీరు నమ్మండి, అప్పట్లో వీడియో తీయలేదు. ఏదా బొట్టు పెట్టేయండి అన్నాడు. అంతే. కాషాయంలో ఉన్న నేను ఏం బొట్టు పెట్టేవాళ్ళగానే తక్కువ చేయించాడు. ఎంత తిరిగిదామో చూడు. పెట్టుకుంటే నా ఇష్టం అనాలి కదా. వాడు మనవాడు అలా ఉన్నాడు. చీరాల వెళ్ళాడు. వాడికి 5 ఏళ్ళు ఉండవు. లిఫ్ట్ పై కూడుకోడు. నేను వాడితో చెప్తున్నాడు, గోవిందా గోవిందా చెప్పండి. అబ్బే మేము ఎండిపోయిన శవానికి మొక్కుతాం, వెంకటేశ్వర స్వామికి మొక్కన్నాడు. ఎండిపోయిన శవానికి తెలుసు కదా, రెండు చెక్కలు ఒకటి ఇలాగా పెట్టి అక్కడ దానికి 3 మేకులు కొడతారు. 2 చేతులు 2 కింద ఒకటి. వాడికి ఎవరికి ఇచ్చారు? వాడికి ఆ ఎండిపోయిన శవాన్ని ఎవరికి ఇచ్చారు? వీడికి పిరికి పొంది ఎవరికి ఇచ్చారు? తిరుమల క్యూ లైన్లో ఎవరైనా గోవింద చెప్పండి అన్నాడంటే మన వాళ్ళు కనిపిస్తుందని మేనేజర్. పూర్వం తెలుసా? కావాలంటే చెప్పేది సార్, కృష్ణప్ప గారిని అడగండి. ఇక్కడి నుంచి నడుచుకుని వెళ్తే పలమనేరు నుంచి తిరుపతికి వాళ్ళు కొండకి పోయి దిగి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు గోవిందా 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 ఏం పోయగలరా? తిని కూడా గోవింద చెప్పరా? పూర్వం వాళ్ళు మోసుకెళ్ళి అక్కడ కట్టెలు కొనుక్కుని గిన్నెలిస్తే వండుకుని, నాకు తెలుసు, ఆయన తాకారు నాకే తెలుసు. కట్టెలు అమ్మేవారు తెలుసా? టీటీడీ వాళ్ళు 10 ఏళ్ల క్రితం వరకు కట్టెలు అమ్మేవారు. ఎందుకంటే వాళ్ళు చేసుకునేవారు వంటకి, నీళ్ళకి రూపాయి ఎంత పెడితే నీళ్ళ పక్కకి వచ్చేది. ఈ కాదు కదా, లెక్క పట్టే చొక్క ఉండదు, గుడి పెట్టేస్తారు, మటన్ చక్క ఉండదు. అమ్మ నీళ్ళు తేవాలి, పోయాలి, వద్దాలి. కానీ అసలు ఎక్కువేదే. అసలు గుడి కొట్టేసి స్నానం చేసేసి అప్పుడు బొట్టు పెట్టేసి ఆడ చెట్టు కింద కూర్చుంటే ఆ తిరుమల గాలి అసలు వేస్తుంటే, అప్పుడు లడ్డూ తెచ్చిస్తే, అప్పుడు పొంగల్ తెచ్చిస్తే స్వర్గవేడి దాని తాతకరం కదా. అది ఆనందం అంటే. అసలు వెంకటేశ్వరం ప్లేస్ ఏమన్నారు? ఆనంద నిలయం. అందుకని ఆనందం పొందడం మన హక్కు. దానికోసం రోజు చదవాలి భగవద్గీత బుక్కు. అప్పుడే నీకు వద్దు హక్కు, లేదా నువ్వు అయిపోతావు సిక్కు. గోవిందా అంటే మాత్రం వస్తుంది కిక్కు. గోవిందా గట్టిగా అంచా ఉన్నానా? గోవిందా ఒక కథ లాస్ట్ చెప్పేసి నేను వెళ్తాను. క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఉంటే ఎవరికైనా ఎవరి దగ్గరైనా మనం నిలబడచాలి. స్తభంలో ఓ తాగుబోతుడు తాగడం తప్పు అని చెప్పలేడు. ఎందుకంటే వాడు తాగుతాడు. దొంగడు దొంగతనం తప్పు అని చెప్పలేడు. అవునా? అలాగా నిజాయితీ లేని వాడు నిజాయితీ గురించి నీతి గురించి మాట్లాడలేడు. ఒక రాజు గారు పేరు చెక్వమేన మహారాజు. ఏం పేరు? చెక్వమేన మహారాజు. వారు వ్యవసాయం చేసేవారు. ఏంటి? రాజ్యంతో పాటు ఇప్పుడు ఫ్యాక్టరీలు అవి పెట్టుకుని బతుకుంటారు కదా. ఆయన అలా కాదు, వ్యవసాయం చేసేవారు. అయితే ఈ రాజుగారు గారు చాలా సింపుల్గా మామూలు బట్టలు వేసుకుని ఏదో ఫంక్షన్కి వెళ్ళింది. ఏంటండి రాజుగారి భార్య అంటారు, ఓ నగాలేదు ఏం లేదు, ఆడదు. ఏదో పోటీ పొడిచాడు. నానా ప్లీజ్ తెలుగులో నవ్వండి, తమిళ్లో వాయిపోయింది ప్లీజ్ అదే కదా. అవును మీ ఇష్టం, ఏదైనా పర్లేదు. వాయిలు కూడా పడుతున్నారు, మీరు వాయిలు పొడిచినా పర్లేదు, తోక పొడిచినా పర్లేదు, కానీ డిస్టర్బ్ చేయండి.
దగ్గర పిలిచారు. వ్యవసాయంతో వచ్చినాక బంగారం ఉంటారు. రావణాసుడి దగ్గరికి పోయి నాకు ఒక 12 మణుగులు, మణుగులు అంటే కౌంట్ పెద్దవాళ్ళకి తెలుస్తుంది, మణుగట్టే కేజీలో, అట్లాంటి 12 మణుగులు కావాలి బంగారం, వెళ్ళి తీసుకురా అని చెప్పి. అసలు ఈ చక్రవాణ మహారాజు పేరే వెళ్ళలేదు. ఎవరు? రావణాసుడు. ఈయన మా రాజుగారు చెప్పారు 12 మణుగులు బంగారం. ఇలా చూశారు రావణాసుడు. ఎవరు? నాకే ఆడలేదు కాదు, బాటంలో దాటుకుంటూ సంగతి అని అతను బాధ్యతకి ఇచ్చాడు. ఇస్తే మీరు నా మాట వినరా అన్నాడు. ఎందుకు వినాలి, ఇప్పుడు ఎంత చూడండి అని ఇసుక తెచ్చి రావణాసుడి సభలో, రావణాసుడి ముందే ఇసుకతో కోటకి 4 పట్ల గోడ ఉంటాయి కదా, ఆ దక్షిణ వైపు గోడ కట్టాడు. ఇసుకతో కట్టి చక్రవాణ మహారాజు మీద ఆన అని దాన్ని తొక్కేశాడు. సార్ ఒకసారి సీసీ కెమెరా చూడండి. సీసీ కెమెరా లేదా, మనుషులు పంపించన్నాడు. వాళ్ళు ఈ లోపల వచ్చారు ఎదురు. సార్ గోడ కూలిపోయింది సార్. ఇంత గోడకు కూర్చొని ఇసుక తొక్కాడా? పేద ఎవరు చెప్పాడు? చక్రవాణ మహారాజు మీద ఆన తొక్కుతున్నాను తొక్కేశాడు. గోడ కూలిపోయింది. అక్కడ నిజ గోడ కూలిపోయింది, నిజ గోడ కూల్చేసాడు. అయితే రావణాసుడు మరి మూర్ఖుడు కదా, వెళ్ళాలి వెళ్ళా అన్నాడు. ఓ రోజు టైం ఎంత చూసుకున్నాడు. అయితే మర్నాడు పొద్దున్న మేడ మీద పావురాలకి గింజలు వేస్తారు. గింజలు వేస్తూ ఈ మండోదరితో డిస్కస్ చేస్తారు. చక్రవాణ మహారాజు అంట పవర్ విషయంలో ఇచ్చేస్తారు, ఇది ఎందుకోవాలని మీరు అసలు ఆయన పవర్ ఏంటో అర్థం చేసుకోవట్లేదు చూడండి అని గింజలు వేసి అవి తింటూ ఉంటే చక్రవాణ మహారాజు మీద ఆన జరగండి అందు అన్ని పౌరులు ఆపింది. తప్పుడు ఒక్క దాన్ని చెవుడు చెవుడు దానికి వినపడక ఆపలేదు, తప్పు చేస్తుంది. చూసారా? దాన్ని మండోది మర్నాడు పిలిచి ఇచ్చేసాడు. ఆల్రెడీ ఇక్కడ గోడ కూలిపోయింది, అక్కడేమో పౌరులు తెచ్చింది, ఇంకా నెక్స్ట్ మనమే ఉంటాం. సరే పట్టుకెళ్ళిన తర్వాత ఆవిడ మనసు మార్చుకుని ఏమవుతుందంటే నేను మీతోనే అంది. అంతేగాని ఇప్పటికాలం వాళ్ళు కాదు కదా. పూర్వకాలం మూడు జిల్లాకి తినేవాళ్ళు, అదో స్టెప్. తర్వాత మూడుతో పాటు తినేవాళ్ళు, అదో స్టెప్. ఇప్పుడు బలమైన ఉన్నాయి అన్నీ తెలంగాణ, ఇంకో స్టెప్. నాకు ఇవాళ మూడు లేదు, జొమాటో కమడాబాద్ ఆర్డర్ ఇచ్చుకోండి అని చెప్పి లాస్ట్ అట్లా తయారయ్యింది అనుకోండి. కాలం అయినప్పటికీ కూడా ఒక క్యారెక్టరిస్టిక్ పర్సనాలిటీ ఉంటే ఎవడైనా ఎక్కడైనా అందుకని మీరందరూ రామాయణం చదవండి, భగవద్గీత చదవండి, భాగవతం చదవండి, రోజు మంత్రాన్ని జపం చేయండి, సూర్య నమస్కారం చేయండి, ఊళ్ళో ఉన్న గుడికి వారానికి ఒకసారి వెళ్ళండి. మీకు ఇప్పుడు కొన్ని స్టిక్కర్లు, కార్డులు, మీ అందరికీ మాల ఇవ్వబడుతుంది. ఆ మాల చూసినప్పుడల్లా మీకు కృష్ణుడు గుర్తు రావాలి. బృందావనం ఎంతో బాగుంటుంది. అక్కడ ఈ రోజుకి కొన్ని వేల దేవాలయాలు, కొన్ని లక్షల మంది భక్తులు, ప్రసాదం. మీకు తెలుసా బృందావనంలో ఎక్కడ మటన్ షాప్ ఉండదు, చికెన్ షాప్ ఉండదు. ఆ మాటకు వస్తే ఎక్కడికి తెలంగాణ కూడా ఉండదు. మన వాళ్ళేమో గుడి బడి పక్కనే దరిద్రం. ఎవరు మారాలి? మనమే మారాలి. అదే పూర్వకాలం ఊరి చివరి ఉండేది మటన్ షాప్, మస్తాను. నెక్స్ట్ వీక్ వస్తాను, రోజు తింటే వస్తాను అని వాడికి తాట చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా ఆడేది, ఆడే 4 అడుగులు, మళ్ళీ మామిడి పేరు. ఏం చేద్దాం? కేసీఆర్ చెప్పాడు చెప్పాలి, మరి ఏం చేద్దాం? ఏడబడితే ఇళ్ళ మధ్యలో ఇదివరకు వైన్ షాప్లు ప్రసాదు అని పిలిచేవారు. తెలుసా ప్రసాద్ అంటే? కదా ప్రభుత్వ సహాయ దుకాణం, అదే ప్రసాద్.
మా ఫ్రెండ్స్ ప్రసాద్ ఉంటే ఆయన నేర్పించేవాళ్ళం. ప్రసాదం అంటే ప్రభుత్వ సహాయ దుకాణం. అది ఎలా ఉండేది? ఊరి చివరి ఉండేది. ఇప్పుడు వెంకటేశ్వర వైన్స్, తిరుమల వైన్స్, చందమామ వైన్స్, యానపూరి వైన్స్, ఇది పెటాపూరి వైన్స్, అవి ఏమో ఏదైనా ఉపకారం చేసేదాన్ని మనం దేవుడి పేరు పెట్టి ఒక అందం. వీడేమో లోకానికి చేసేది అపకారం, మళ్ళీ దేవుడికి చేయాలి ఉపకారం, మళ్ళీ వీడి పూజ. వీడు ఎవడు వస్తారు కానీ వీడి గొప్పకే ఇది కుటుంబాలు కూల్చేశాక రావుడు వస్తాడా? బాగా బతుకున్నానా, మంచిగా బతకండి, ఏదోలా బతకండి, ఏదోలా బతకండి, ఉత్తమంగా బతకండి, అందరూ చదవండి బాగా. పోనీ చదువు రాదా? చదివే ఇంట్రెస్ట్ లేదా? సెల్లో చాగంటి అని కొడితే బోల్డు, సామవేదం అని కొడితే బోల్డు, సాకులూరు అని కొడితే బోల్డు, శ్రీభాష అని కొడితే బోల్డు, మధ్యమధ్య అంటే బోల్డు. చదవాలి, వినాలి, ఆచరించాలి, మారాలి. ఇది మళ్ళీ తెచ్చుకోకుండా ఉండాలి. చచ్చిపోవద్దు, మళ్ళీ వచ్చిపోవద్దు, అలాగే నేర్చుకోవద్దు. భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాలి. అందులో ఒకసారి నేను చేసి పైకించాము, హరే కృష్ణ హరే కృష్ణ. ప్రసాదం పెడతారు కదా, సౌండ్ పెట్టించుకున్నాను. నేను చెప్పను 1 2 3 నేను చెప్పను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మళ్ళీ ఒక్కసారి 1 2 3 హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆఖరిసారి 1 2 3 హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గోవిందా 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 గోవిందా. చూడండి ఒకసారి నా చేతులు చూడండి, ఇది గుడి చేయి, ఓకేనా? ఈ చూపుడు వేలు బొట్ట వేలు మధ్యలో పెట్టాను. ఇది ఒక ముద్ర. ఇప్పుడు ఈ 2 వేలు ఉన్నాయి కదా, ఈ బొట్ట వేలు పొడగవేలు, ఈ చిటికి వేలు ఒక్కటి చివరకు ఉంది, చిటికి వేలు ఒక్కటే బయటకుంది. జ్ఞానం చూపిస్తూ 2 చేతులు ఇలాగే పెట్టి నడు నిలబెట్టిన ఒకసారి, నడు నిలబెట్టి చేతులు కింద పెట్టండి. అట్లే ఉండాలి ముద్ర, ఇదే ముద్ర కిందకి పెట్టండి. రోజు ఇలా కూర్చుని ఇప్పుడు 11 సార్లు నాతో హరే కృష్ణ కలిపి మంత్రంలాగే చెప్పాలి. నేను 1 2 3 చెప్పగానే 1 2 3 హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నాతో కూడా చెప్పాలి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గోవిందా గోవిందా. రోజు ఒక్క 108 సార్లు ఈ మంత్రం జపం చేయండి. నేను జపం చేస్తానండి, నా కాడ జపమాలు లేదండి అన్న వాళ్ళకి నేను జపమాలు కూడా ఇస్తాను. డబ్బులు ఏం ఖర్చు చేయలేదు కదా, ఫ్రీగా కదా, దేవుడు నోరిచ్చాడు కదా. ఏంటి చెప్పారు కన్నడలో పురందాసు, నరజన్మ బంధాగి నాలుగేరు లాగే నారాయణ రాలే. అందుకని చక్కగా మనం భగవన్నామం చూస్తూ ఉన్నాం. మీ పిల్లలు కూడా ఇప్పుడు పిల్లకాయలు 3 5 వెళ్ళారా, వాళ్ళంతా చేతులు గాజులు ఉన్నాయి, బొట్లు ఉన్నాయి. ఎందువల్ల? వాళ్ళ అమ్మ నాయన నేర్పించారు కాబట్టి. హిందువులు అందరూ పెట్టుకుంటారా ఏంటి? ఇప్పుడు అన్నపూర్ణి అని నయనతారలో సినిమా వచ్చింది, తమిళంలో వచ్చింది, తెలుగులో ఇంకా వచ్చిందో లేదో. అందులో చాలా తెలివిగా ఆ అమ్మాయి బ్రాహ్మణ అమ్మాయితో మటన్ వండిస్తూ
మళ్ళీ మంత్రాలు కాకుండా ఇంకోటి ఏదో చెప్పిస్తూ ప్రమోషన్ చేయడం. ఏంటి ప్రమోషన్ చేయడం? అందుకే ఏం చెప్పారు తెలుసా, ఒక పెద్ద ఆయన ఏం చెప్పారంటే, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎందుకు పడితే అందుకు, ఏది పడితే అది, ఎలా పడితే అలా, కొనకు తినకు అనకు వినకు. మరి మనం తాగే నీళ్లు అని ఊసిస్తే నువ్వు తాగుదా? కొంచెం కొంచెం పోనీ మీరు తినే అన్నంలో మీరే అని ఊసుకుంటారా? నీ ఉప్పు మీరే తినకపోతే వాడెవడో స్నానమే చేయనోడు అందులో ఉమ్మేసి అమ్ముతుంటే నువ్వు ఎలా కొంటారా? ఎలా తింటారా? సిగ్గుండద్దా నీకు? బుద్ధుండద్దా నీకు? వాడు తింటాడా? నువ్వు ప్రసాదం పెడితే నువ్వేమో షాపు మస్తాను అలా పెట్టాడా అంటాడు. సుగ్గున చికెన్ ఈడు కూడా మన షాప్ కూడా 100% అలా. ఏంటి ఉమ్ము వాళ్ళు వచ్చి ఉమ్మేయాలా? అప్పుడు నువ్వు వెళ్ళి తినాలా? రుచిపడుతుందా? బియ్యాల నుంచి నాశనమైంది చాలా. పొడి గుళ్ళో దుర్గమ్మకో లేకపోతే పోలేరమ్మకో గంగమ్మకో వేసిందో వ్యాన్ పట్టుకెళ్ళేవాళ్ళు తింటారా? పుణ్యపోతుంది కదరా, ఇది ఉండాలి కదరా. ఆలోచించారు. మీ ఊరికి మా ఊరు ఎంత, మా ఊరికి మీ ఊరు అంతే. ఇంగ్లీష్లో చెప్పాలి. ఐ కాల్ యూ అండి టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సే ఆరా ఐ సే పోరా నాట్ రారా కదా. మేమేమో పొద్దున్న నుంచి కృష్ణప్ప గారు అంటే నువ్వు పెద్ద మనిషి ఏడా మందులు అంటే పద్ధతేనా అది? మేము అనలేమా? మేము కొడుకు రావాలన్నా నేను అందుకే ఉదాహరణకి చెప్తున్నా. అవునా కదా? వాడు ఉమ్మేసింది నువ్వు ఎలా తింటావు? నిన్న మొన్న హైదరాబాద్లో బిర్యానీ బాగోలేదు అన్నారట. ఆ ఉమ్మేసి బిర్యానీ చోటుకే తిన్నారు. నేను పైన ఏం పెట్టాను తెలుసా కామెంట్? ఐ సపోర్ట్ హోటల్ పీపుల్. బాగా పెట్టాను, బాగా కొట్టాలని. తిన్నాక తప్పులే, తప్పు వాడితే కదా. అదేదో పేరు షవర్మాను నమ్ముతారు. తెలుసా నీకు? చపాతీలో నా మాంసం అంతేగా. అది అమ్మేవాళ్ళు వాళ్ళు చక్కగా ఉమ్ము వచ్చం పోసి తినే ఎదవంతా మన ఎదవలే. ఏ అబద్ధం చెప్పలే నేను. నా అబద్ధం అనుకుంటా. వీడియో నుంచి పానీపూరిలో పానీ ఉంటుంది కదా, మొన్న బెంగళూరులో వాడి పానీతోనే ఇచ్చాడు పానీపూరి. బాటిల్ వాడి బాటిల్ పట్టుకుని పోసి అందులో పోసి నువ్వేమో బయ్యా అని గొయ్యలో తింటుంటావు. వాడు ఇది కూడా కనిపించేస్తున్నాడు. నెయ్యి తినాల్సిన నోటితో బీగించేస్తాను. ఇంకా బయ్యా ఏమన్నా నీ అయ్యా నీ నోటితో ఉయ్యా, నువ్వు పెద్ద ఉయ్యా. తప్పు కదా. నీకు సిగ్గుండద్దా, బుద్ధి ఉండద్దా, ఇంగితం ఉండద్దా, జ్ఞానం ఉండద్దా? ఎవరో చెప్పింది అంటే ఒకటే అని 5,000 సమానమా? అమ్మ బొమ్మ సమానమా? గుళ్ళో నంది ఊళ్ళో పని సమానమా? ఆవిడ మేపేవాడు ఆవిడ మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? ఆలోచించండి నాన్న. మనకి పెద్దలు ఎన్ని ఇచ్చారు నాన్న. కాబట్టి చక్కగా 3 మర్చిపోకూడదు. కట్టు, బొట్టు, జుట్టు. అప్పుడే మనం హిట్టు లేదా పట్టారు. మన ఆడపిల్లలు బొట్టెట్టుకోకపోతే అడగాల, గాజు తెచ్చుకుంటే అడగాల, దానికి చెప్పాలి. లేకపోతే చక్కగా లేచిపోయి తర్వాత మనకి వాచిపోయి సూట్ కేసులో తల లేకుండా మొండి వాడుకోవాలి. వచ్చినాయి కదా చాలా. ఢిల్లీలో బాంబే అమ్మాయి ఢిల్లీకి వెళ్ళిపోయింది. ఏదో యాప్లో ఎవరితోనో పరిచయం చేసుకుంది. వాడు 6 నెలలు అయింది, 9 నెలలు అయింది, 10 నెలలు అయింది. అది పెళ్ళి అన్నది. ఫ్రీగా వచ్చావు పెళ్ళి అయిందని ఎదురు తిరిగాడు. అది ఎదురు తిరిగింది అంతే. చక్కగా 36